కార్లో వస్తే చూసి గుర్తుపడతారని క్యాబ్ లో వచ్చాను. ఎంత పరిగెడుతున్నా షాప్ మాత్రం రావట్లేదు. ఒక్క ఆటో కూడా కనిపించి చావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంట? శృతి ఇలా ఉంది. శృతి కారాపు. శృతి హరి గారు, ఏందమ్మే అట్ట పరిగెత్తా ఉండా? నాకోసమేనా? పెళ్ళి అయిపోయిందని చెప్పడానికేనా? ఫోన్ చేస్తే సరిపోయేది కదా. పెళ్లి ఆగలేదు సార్, జరుగుతుంది. అదట్టా? సార్, అక్షర నా సెల్ ఫోన్ పగలగొట్టేసింది సార్. నీకేమైనా పిచ్చా ఏందమ్మే? అక్షరకి ఎందుకు కనిపించావు? ప్రూఫ్స్ అందులో ఉన్నాయని తెలిసినా అసలు అక్షరకి ఎందుకు ఇచ్చావు? ఎచ్చలకి వీడియో తీశానని చెప్పడానికే ఏంది? నేనెందుకు చెప్తాను సార్? మన కర్మకాలి లాక్కొని నేలు కేసి కొట్టింది సార్. అలా ఎలా కొట్టేసిందమ్మే? సార్, ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయకండి. కోఆపరేషన్ చేసి సెల్ రిపేర్ షాప్ కి తీసుకెళ్ళండి. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈ లోపే అయిపోవాలి సార్, ప్లీజ్. సరే సరే ఎక్కు. మనోరూపేక్షోదన్నా పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమంచ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్ కోటీరమండిత అశ్వమీచంద్ర విభ్రాజిత స్థల శోభిత. ఏమండి? ఏమండి? ఇక్కడున్నానని ఎలా తెలిసింది? మన సుబ్బు అండి, మన సుబ్బు. వెనక సుబ్బు? ఏమైంది వెనక? కాలేజీకి వెళుతున్నానని వెళ్ళాడా? మీరు వెళ్ళగానే ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు, 20 లక్షలు ఇస్తే వదిలేస్తాము, లేదంటే చంపేస్తాము అన్నారు. ఒక్క క్షణం కాళ్ళు చేతులు ఆడలేదు. మీకు ఫోన్ చేస్తే కలవలేదు. పిచ్చి పట్టిందల్లా మీకోసం తిరుగుతూ ఉంటే బయట మీ కారు కనిపించింది. వస్తే మీరు కనిపించారు. ప్రాణం లేచినట్టయింది. ఒక్కగానొక్క బిడ్డ, కాపాడండి. నా బిడ్డ. మీరేం కంగారు పడకండి. ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో చెప్పండి. ఎక్కడున్నా నేను తీసుకొస్తానా? ల్యాండ్ లైన్ కి చేశారు బాబు. నంబర్ తెలీదు. నా బిడ్డ. ఊరుకో మేనక. ఏం కాదు, ఏడవకండి. పోలీసులతో మాట్లాడి ఆ నెంబర్ కనుక్కుని పట్టుకుందాం. అయ్యో, రిస్క్ వద్దు బాబు. వాళ్ళు అసలు ఎవరికైనా చెప్తే వాడిని చంపేస్తామన్నారు. డబ్బు కోసం చేసేవాళ్లు చంపే వరకు వెళ్లరు మేనక. భయపడకు. ఎలా బుజ్జమ్మ గారు? అమ్మా, నా చేయి కోసేశారమ్మా అని కూడా అరిచాడు. వాడి కేకలే నా గుండెల్లో ఇంకా మారు మోగుతూనే ఉన్నాయి. ఏమండి, రండి. వాళ్ళు మళ్ళీ ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తామన్నారు. మాట్లాడుదురు గాని రండి. మేనక, అది రాదమ్మా. ఓ తల్లిగా నా ఆవేదన నీకు అర్థం అయ్యే ఉంటుంది. నా బాధ తెలుస్తుంది.
ప్రాణం ముఖ్యం కదా. రాదమ్మా, మీరు అనవసరంగా భయపడుతున్నారు. దయచేసి ఏం కాదని చెప్పకండి బాబు. ఏమండి, వాళ్ళు చెప్పిన టైంకి 10 నిమిషాలే ఉంది. కావాలంటే వాళ్లతో మాట్లాడి ఇస్తానని చెప్పి కాస్త టైం అడిగి వచ్చేయండి. సరే మేనక. వాడికి ఏం కాదన్న నమ్మకం నాకుంది. మాట్లాడతాను. రండి. అసలు అంత ధైర్యం ఎవడు చేసుంటాడు? డిపార్ట్మెంట్ చారితో మాట్లాడి వాని ఫోన్ నంబర్ తెలుసుకుంటా. హలో నానా సుబ్బు, ఎక్కడున్నావురా? సైలెంట్ లో ఉందిరా, చూసుకోలేదురా. అవునా, వచ్చేస్తున్నారా? నీకేం కాదురా, నానొచ్చేస్తున్నారా? ఏమైంది మేనక? ఏమండి, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాడంట. మన ఇంటి దగ్గరకు వస్తుంటే ఆ వెధవలు కారుతో గుద్ది వెళ్లిపోయారంటండి. అయ్యో, బాగా దెబ్బలు తగిలాయంటండి. ఇంట్లోనే ఉన్నాడంట, మిమ్మల్నే కలవరిస్తున్నాడంటండి. ఏమండి, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేయండి నువ్వు ప్లీజ్ కంగారు అండి. పడకు, పద వెళ్దాం. అలా చూస్తారేంటి? అర్జెంట్ గా చేయండి, నిమిషంలో కావాలండి ఫోను. చేయవయ్యా, చెయ్యి. సార్ అది చెప్తున్నదిగా. మినిమం 1 డే పడుతుంది సార్. రేపు రండి సార్. ఓయ్, కొంచెం సీరియస్నెస్ చూపించు. మెల్లగా కూల్ గా బదులివ్వకు. ప్రాణం ఇప్పుడు పోతుంటే మీరు రేపు పోస్తారా? ఒక బాధ్యత గల డాక్టర్లా థింక్ చేయండి. దాని ఒక ఎమర్జెన్సీ పేషెంట్ లా చూడండి ప్లీజ్. మేడం, నేను డాక్టర్ ఏంటి, ఇది పేషెంట్ ఏంటి? రేయ్, నువ్వు నీ వాగుడాపి ఫోన్ బాగు చేసివు. ఇవ్వలేదో లేని కేసు పెట్టి లోపల దోస్తా, షాప్ సీజ్ చేస్తా. పర్లేదా? అంతవరకు ఎందుకులేండి సార్, నేను చేసేస్తాను సార్. సరే చెయ్యి. ఓకే. స్టోరేజ్ లో ఉన్న డేటా అంతా ఉండాలి, ఏ ఒక్కటే పోకూడదు ప్లీజ్. ఓకేనా? సరే మేడం. చెయ్. దేవుడా, నా బిడ్డని ఏం చేశారో ఏంటో, ఏ పరిస్థితిలో ఉన్నాడో భగవంతుడా. మెనక, వాడికి ఏం కాదు, నువ్వు కంగారు పడకు. సుబ్బో, 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 లేడు కదా మెనక? మెనక, 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 డోర్ తీ. మెనక, క్షమించండి, వాడు క్షేమంగా కాలేజీలోనే ఉన్నాడు. అబద్ధం చెప్పాను. అంటే అదే, నా మెళ్ళో తాళి కట్టి తెగదెంపులు చేసుకున్న దాని కూతురికి కన్యాదానం చేయడానికి తమరు వెళ్లడం నాకు నచ్చలేదు.
నా దగ్గర దాచిపెట్టడం ఇంకా నచ్చలేదు. మామూలుగా రమ్మంటే రారు కదా, అందుకే. మేనక, వాళ్ళు నిన్నేమి ద్వేషించడం లేదు. నేను ఆప్యాయతను చూపించను. ఆదిలో ఎలా ఉన్నామో అంతం అయ్యే వరకు అంతేలా ఉండాలి. మారితే ఒప్పుకోను. ఆఖరి పెళ్లి మేనక, ఇద్దరు పిల్లలకి ఎలాగో చేయలేకపోయాను. మూడోది చేయకండి, ముచ్చటగా ఉంటుంది. అలా మాట్లాడకు మేనక. అయితే వినకండి, లోపలికి వెళ్ళండి. నా కోసం ఎదురు చూస్తుంటారు మేనక. ఏం చేసుకుంటే మనకెందుకండి? ఈ ఒక్కసారి మేనక, పెళ్ళవగానే వచ్చేస్తాను. మళ్ళీ ఇంకా వెళ్ళను, వాళ్ళని చూడను. ఈ మాటలు చెప్పేగా నాకు అనుమానం వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటూ ఉన్నారు. అందుకోసమే అన్నమాట టూర్ ఆపి ఊరు తీసుకొచ్చారు. మేనక, మర్యాదగా చెప్తున్నాను, విను. ఈ విషయంలో మీరు నన్ను నరికి చంపినా నేను వినను. బెదిరిస్తున్నావా? చాయిస్ మీకే ఇస్తున్నాను. వెళ్ళాలి అనుకుంటే నా ప్రాణం తీసి తలుపు తీయండి. నా శవం దాటుకుని వెళ్ళండి. మేనక, చంపే వెళ్ళండి. ఛీ! అలా చేయలేరు కదా, లోపలికి వెళ్ళండి. నిన్ను దేవుడు కూడా క్షమించడే. నా కోణంలో చూస్తే మంచి పని చేసావు అంటాడులేండి. నువ్వు మారవే. నన్ను క్షమించు రాదమ్మా. మాట నిలబెట్టుకోలేకపోయాను. థ్యాంక్స్ శృతి. నాన్ని, నాన్న, హలో. వాళ్ళతో మాట్లాడారా? తమ్ముడికి ఏం ప్రాబ్లం లేదు కదా? సుప్పుకేం కాలేదు అక్షర. మేనకే అబద్ధం చెప్పింది. రాలేని పరిస్థితి కల్పించింది. ఈ పెళ్లిని నా చేతుల మీదుగా చేద్దామనుకున్నాను. తండ్రిగా, నా భార్యకు భర్తగా నా బాధ్యతని నెరవేరుద్దామనుకున్నాను. కానీ నన్ను క్షమిస్తారా అమ్మా? ఈ చేతగాని తండ్రిని మన్నిస్తారా? నాన్న, అలా మాట్లాడకండి. మీ పరిస్థితి తెలిసి మిమ్మల్ని మేమెందుకు తప్పుగా అనుకుంటాం? మా గురించి ఆలోచిస్తున్న మిమ్మల్ని తక్కువ చేయం నాన్న. మీరు చేయాల్సింది చేశారు, అది మాకు తృప్తే నాన్న. మీరేం బాధపడకండి. మీ ఆశస్సులు మాకున్నాయి, అవే చాలు. చెల్లి పెళ్లి ఆగదు నాన్న. ఆగదు. అదేనమ్మా నాకు కావాల్సింది. సారీ తల్లి. సరే నాన్న.
ఇప్పుడు మీ నాన్నగారు రారని అర్థమైపోయింది. మరి పెళ్లి సంగతి ఏంటమ్మా? ఆగదు అన్నావు, ఎలా? నేను నా భార్య జరిపిస్తామండి. కన్యాదానం మేం చేస్తాం. చేస్తారు కదండి, మీకేమైనా అభ్యంతరం ఉందా? లేదు బుజ్జమ్మ గారు. పంతులు గారు, మంత్రాలు చదవండి. ముహూర్తానికి ఇంకా 15 నిమిషాలే ఉంది. హరి ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం టైం అయిపోతుంది సార్. టైం అయ్యే కొద్దీ టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది సార్. రిలాక్స్ గా అయ్యేదాన్ని రిలీఫ్ లేకుండా చేసావు కదా అమ్మే. కనీసం మెమొరీ కార్డులోనైనా సేవ్ చేసి ఉండాలి కదా, అది లేదు. ఛ! హరి గారు చేయవయ్యా, చెయ్. ప్లీజ్ చేస్తున్నాను సార్. చేయండి. అమ్మా, అబ్బాయి కాళ్ళు కడగండి. నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. హరి ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేనః పునీయాత్ ఆరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియద అసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయముగ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనమపుషం విష్ణుమీశం నమామి. త్వరగా చేయవయ్యా ప్లీజ్, టైం అయిపోతుంది. చేయండి. వీడే నీ తక్షణ రక్షణ లక్ష్య పెళ్లి అయిపోతుంది. శృతి మేడం ఏంటి ఇంకా రాలేదు? అయిందా? త్వరగా చేయవయ్యా అవుతుంది మేడం. ప్లీజ్ చేయండి. ప్లీజ్ త్వరగా చేయండి, టైం అయిపోతుంది. కర్మరా బాబు. హరి గారు హరి ఓం శాంతాకారం భుజగసేనం పద్మనాభం శ్రేయసం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అన్యోన్యదాంపత్య సిద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు ధ్రువం తే రాజా వరుణో